చక్రతీర్థం, ద మిస్టిక్ పవర్. ఒకసారి నారాయణ సిద్ధాంతి దగ్గరికి వెళ్ళొస్తాను. బాప్రే బాప్, అక్కడికి పోవద్దని రాత్రి జోగినాథం సాబ్ చెప్పిండు. అప్పుడే నువ్వు మర్చిపోయినావా తల్లి? చూడండి, ఇక్కడే ఆగిపోయారేంటి స్వామి? లోపలికి రండి. ఈ ఇంటి వెనుక ఖాళీ స్థలం ఏదైనా ఉందా? పెరడుంది స్వామి. నన్నక్కడికి తీసుకువెళ్తావా? రండి స్వామి. ఏంటి స్వామి, ఇక్కడే ఆగిపోయారే? ఈ చీర ఎవరిది? అది మా మంగమ్మ తల్లి చీర స్వామి. మరి ఈ చీర? ఇది మా మామ్మది. మంగమ్మ తల్లి ఉతికి ఆరేసింది. పిచ్చి మనిషిలా కనిపించే మా అమ్మ ఎటువంటిదో చూడు. ఈ పొడిని ముందు నీ చీర మీద జల్లు.
ఏం కాలేదు కదా స్వామి, ఇంకొంచెం జలమంటారా? అక్కర్లేదు. మిగతా పొడిని ఆ చీర మీద జల్లు. అలాగే స్వామి. ఎంత పని చేస్తున్నావురా? గంగిగోవు లాంటి మంగమ్మ తల్లిని మభ్య పెడుతున్నావా? వస్తున్నాను రా, నేను వచ్చేస్తున్నాను. గురువా, మాట చేత, స్పర్శ చేత, దృష్టి చేత సంబంధం ఏర్పడితే నీ శక్తికి తిరుగుండదు గురువా. పోచమ్మ చీర నీ దృష్టిలో పడి భస్మైందిగా, ఇక రెచ్చిపో. కట్ల పావుని ఇంటికి తీసుకొచ్చి నన్ను సంకటంలోకి నెట్టేశావు గదే మంగమ్మ తల్లి. ఉగ్రశక్తి జాడలు తెలిసాయన్న సంతోషం ఎంతోసేపు నిలవకుండా పోయింది గదే. ఇప్పుడు నేనేం చెయ్యాలి? అక్కడికి వచ్చి ఆ నీచుడిని అడ్డుకునే వ్యవధి లేదు. ఏం చేసినా ఇక్కడి నుంచే చెయ్యాలి. ఏం చెయ్యాలి? జగజ్జననీ ఆవాహయామి, ఆదిశక్తి ఆవాహయామి. అమాయకురాల్ని అడ్డం పెట్టుకుని నా మీద పగ సాధించాలని చూస్తున్న ఆ దుష్ట మాట ఆ దుష్టుడు వాగ్బంధనం చేస్తున్నాడు. వాడి బీజం అణచాలంటే తల్లి పగల కాచాయిని, ప్రచండ భైరవి, ఎదురు చూస్తున్న అవకాశం ఇంతకాలానికి నా చేతికి చిక్కింది. ఎండకు ఎండుతూ, వానకు తడుస్తూ, తనకి పట్టిన దుర్గతిని తలచుకొని కుమిలి కుమిలిపోతూ కలకాలం బండరాయిగా మార్చి పడేయండి. కానివ్వండి. ఏమిటి తల్లి? ఏమిటి తల్లి ఈ ఘోరం? సమయానికి వచ్చావు. కీర్తిరాయుడు వారసులు దగ్గరికి ఓయ్. కీర్తిరాయుడు వారసుల దగ్గరికి వెళ్ళి ఏం చేయమంటావు? చెప్పు తల్లి, ఆజ్ఞవు తల్లి. పగల కాత్యాయిని, కట్టిపడై, ఆ నోటిని శాశ్వతంగా కట్టిపడై. చెప్పు తల్లి, నన్నేం చేయమంటావు? సెలవియ్య తల్లి.
తల్లి, ఏమిటి ఈ ఘోరం? కీర్తిరాయుడు వారసులు తమ శాపాన్నించి విముక్తులయ్యే రోజును చూడాలని కోరితే నన్ను బండరాయిగా మార్చి నా ఆయుష్ని పొడిగించావు. ఇప్పుడు నువ్వెందుకు రాయిగా మారిపోయావు తల్లి? చెప్పు తల్లి, తల్లి చెప్పు తల్లి. ఏమైంది గురువా? కాయా పండా? మనం కొట్టిన దెబ్బకి పోచమ్మ రాయిగా మారిపోయింది. శభాష్ గురువా, నీ తెలివికి నా జోహార్లు. ఇక్కడేం చెయ్యాలో ఆలోచించు. బంగారం లాంటి చీర తగలబెట్టారు, బాగానే ఉంది. ఇప్పుడు ఆ దుష్టశక్తి నాశనం అయిపోయినట్టేనా? అవును, సర్వనాశనమైపోయింది. మరి మా పాండుగారు తిరిగి వస్తాడా? గురువా, మంగమ్మకి మనసిచ్చిన వాడయ్యుంటాడు. చిలకన వద్దు, ముందు మా పాండుగాడు ఎప్పుడు వస్తాడో చెప్పు. ఏమైంది గురువా, మొహం అలా పెట్టేసేవేంటి? ఏమీ కనిపించడం లేదురా. ఈ పాండు ఎవడో గాని నా కళ్ళ ముందుకు రావడం లేదు. అయ్య బాబోయ్, అట్టాంటి మాటలు మాట్లాడితే మన వీపులు సాపైపోతాయి. ఆ పాండు నీకు కనిపించి తీరాలి. సరిగ్గా చూడు. ఏమైంది గురువా? లాభం లేదురా, ఇదేదో మన శక్తికి మించిన పనిలా తయారైంది. మీలో మీరే మాట్లాడుకోవడం కనిపిస్తుంది. మా వాడి గురించి ఒక్క ముక్క చెప్పట్లేదు. తొందరపడకండి సార్. ఎక్కడో ఉన్న మనిషిని చూడటం మాటలు చెప్పినంత తేలిక కాదు. మా గురువు నిద్రపోవటం లేదు, ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మాట పడ్డాం గురువా. ఇన్స్పెక్టర్ గారు ఇంకా ఇంకా ఎక్కిరించకముందే అతను ఎక్కడున్నాడు, ఎప్పుడొస్తున్నాడు వివరంగా చెప్పేయి. ఆలస్యం చేయకు. వెలుగురా, దారుణమైన వెలుగు, కంటి చూపును పోగొట్టేంత వెలుగు. మనిషిని చూడడం మొగుడా అంటే వెలుగు కనిపిస్తుందంటావేంటి? మనకు కావలసింది మంగకి మనసిచ్చినవాడు. నా కోసం చాలా శ్రమ పడ్డావు. థ్యాంక్స్ పాండు. దాందే ఉందమ్మా, నీ కొత్తగా ఉందేమో గాని నాకు ఇలాంటివన్నీ మామూలే. సరే పాండు, ముందు నువ్వు ఇంటికెళ్ళు. మంగ నీకోసం ఈ పాటికి సిటీ మొత్తం తిరిగేసి ఉంటుంది. అది మాత్రం నిజమేనమ్మా. పిచ్చిమొహం ఒక్కరోజు కనపడకపోతే గోల గోల. బాయ్ పాండు. అలాగేనమ్మా. అపూర్వమ్మా, ఏంటి పాండు? బ్యాగ్ మర్చిపోయావు. ఆ దెయ్యాల మడుగు దెబ్బకి మతిమరుపు వచ్చేసింది. ఇంకో 2 రోజులు అక్కడే ఉన్నట్లయితే నన్ను నేనే మర్చిపోయేదాన్ని. అబ్బా! ఇంత వేడిగా ఉందేంటి పాండు? ఎండను పడొచ్చాం కదమ్మా, వేడెక్కుంటుంది. ఇది ఎండవేడి కాదు పాండు, నిప్పుల మీద పెట్టినంత వేడి. ఎందుకిలా ఉంది? ఇదేంటమ్మా ఈ పొగ? ఎండ్లో వచ్చినందుకు ఆ వేడికి ఏమైనా బ్యాగ్ అంటుకుందా? బ్యాగ్ కాలేంత ఎండెక్కడుంది పాండు? ఇంకేదో అయి ఉంటుంది.
పోచమ్మ తల్లికి ఇష్టమైన వాళ్ళ దగ్గరకు వస్తే ఈ నగలు మెరుస్తాయని పూజారి గారి కూతురు చెప్పింది. అలాగే బామ్మ కూడా చెప్పింది. కానీ పొగొస్తుందని మాత్రం ఎవరనలేదే. ఒకవేళ పొగలబోతులు లాంటి దుష్టశక్తి ఏదైనా మన దగ్గరకు వస్తోందా? మనల్ని హెచ్చరించడానికి ఈ నగలు ట్రై చేస్తున్నాయా? పొగలబూతలు ధూమరాక్షసులు రావటానికి ఇది అడవి కాదమ్మా, సిటీ. ఇట్లాంటి చోట అట్లాంటివి కనిపించవు. మరెందుకు ఇలా జరుగుతోంది? అదే నాకు తెలియటం లేదమ్మా. ఒకసారి మా ప్రొఫెసర్ గారికి ఫోన్ చేసి అక్కడికి వెళ్ళొద్దామా? ఆయన ఏం చెప్తారో విందాం. ఇప్పుడా? ఇప్పుడే. భలే దానివమ్మా, ఈ మొఖాలతో ఈ బట్టలతో వెళ్తే ఆయన మూర్చొచ్చి పడిపోతాడు. మరెప్పుడు మాట్లాడదాం? ముందు నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో, తర్వాత ఫోన్ చెయ్యి. ఆయన రమ్మంటే రేపు వస్తానని చెప్పు. ఇవాళ ఎక్కడికి వెళ్ళేది లేదు, పూర్తిగా బెడ్ రెస్ట్. మరి ఈ పొగ? ఒకసారి మూసేసి చూడు. చూసావా, ఆగిపోయింది. అగ్గిపుల్ల గీసి లోపల పడేసిన పొగ కనిపించేది పాండు. మంటల్ని కూడా మింగేసే శక్తి ఈ నగలుకుందమ్మా. పొగలుభూతం లాంటిదే వెనక్కి పారిపోయింది, మర్చిపోయావా? పాండు, ఆ కీర్తిరాయుడు వంశం గురించి. వద్దమ్మా, ఇప్పుడు మళ్ళీ నువ్వు ఆ మాటలు మాట్లాడకు. ముందు నువ్వు లోపలికి వెళ్ళి రెస్ట్ తీసుకో, రేపు చూసుకుందాం. బాయ్ పాండు. అలాగే. కనిపించాడా గురువా? లోపం లేదు. ఎంత గట్టిగా చూసినా వెలుగు తప్ప ఏమీ కనపడడం లేదు. ఎందుకిలా జరుగుతుందో అర్థం కావడం లేదు. సిద్ధమాంత్రికుడికి శిష్యుడివి, నీకే అర్థం కాలేదంటే ఏదో మతలబు తప్పకుండా ఉండే ఉంటుంది గురువా. ఇన్స్పెక్టర్ గారు కోపంగా చూస్తున్నారు, ఏం చెప్పమంటావు గురువా? ఏదో ఒకటి చెప్పేరా. దుష్టశక్తి దూరం అయిపోగానే ఇంటి మీద ధ్యాస మళ్ళింది మీ వాడికి. ఆగ మేఘాల మీద వచ్చేస్తున్నాడట. ఎప్పుడొస్తాడు? ఎప్పుడో ఎందుకు, ఇప్పుడే, ఈ సాయంత్రమే టంచనగా వచ్చి మీకు కనిపిస్తాడు. విన్నావా షరీఫ్ బాయ్, పాండు సాయంత్రం కల్లా వచ్చేస్తాడంట. అంతా అల్లాదయ్యా. ఈ ఒక్క మాట చెప్పడానికి కళ్ళు మూసుకుని అంతసేపు నిలబడాలా? మంత్రాలతో వ్యవహారం మాటలు చెప్పినంత తేలిక కాదని ఇందాకే చెప్పాను, మళ్ళీ చెప్పను. వెళ్ళి మీ వాడి కోసం ఎదురు చూస్తూ కూర్చోండి. వీడికి గోరోజునం చాలా ఎక్కువగా ఉంది. సాయంత్రంలోగా పాండుగాడు వచ్చాడా సరే, లేదా వీడికి రాంబాజినే. ఏంటి బాబాయ్ అలా చూస్తున్నావు? ఏదో బైక్ చప్పుడు వచ్చిందమ్మా, అది నా బండిలాగే ఉంది. నమస్తే భాయ్. నమస్తే. అరే వచ్చేసాడు, వెధవకి 1000 ఏళ్ళ ఆయుష్. గురి తప్పింది గురువా. చీకటి పడే లోపల వస్తాడని చెప్పాం, కొంపలు మునిగిపోతున్నట్టు ముందే వచ్చేశాడు. Thank you.